వీచే గాలి స్వాగతమనియే వెలిగే తార సందడి చేసే. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ప్రకృతి పరవశించింది. యేసు రక్తం భూమి మీద చిందినప్పుడు ప్రకృతి స్పందించింది. యేసు శిలువ మరణం జరిగి సమాధిలో పెట్టబడినప్పుడు ప్రకృతి స్పందించింది. కొండలు బండలు పగిలాయి ఆయన ప్రాణం విడిచినప్పుడు. ఆయన పునరుద్ధానం చెందినప్పుడు కూడా ప్రకృతి స్పందించింది. ఎందుకు అసలు ఆయన ప్రతి ఘట్టంలో ప్రకృతి పులకిస్తుంది ఏంది? ఎందుకు అసలు ప్రకృతి ఇంతగా స్పందించిందంటే దాన్ని నిర్మించిన వాడు కూడా ఆయనే కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని కన్న తండ్రి కూడా ఆయనే కాబట్టి, దాన్ని ఉనికిలోకి తెచ్చింది కూడా ఆయనే కాబట్టి, సృష్టికర్త తానై ఉండి తానే ఒక సృష్టిగా మారి ఈ పొడమి మీద అడుగు పెడితే పొడమి పులకించింది. ఆహా, నన్ను నిర్మించిన నా నిర్మాణకుడు నా మీద పాదం మోపాడు.